ఈరోజు నేను గన్నవరంకి రావడానికి ముఖ్య కారణం నా కడుపు బాధ, నా కడుపులో ఉన్న ఆవేదన కక్కడానికి ఇక్కడ రావడం జరిగింది. మొదటిగా మరి రావణ్ గారిని, ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నడిపే రావణ్ గారిని, తర్వాత జడా శ్రావణ్ కుమార్ గారిని కలిసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చి మరి మోసం చేశారో, ఏదైతే మరి మాట ఇచ్చి మాకు హ్యాండ్ ఇచ్చారో, సుగాలి ప్రీతి కేసుకి ఫస్ట్ కేసు సంతకం అన్నారు, అలా మీరు కూడా రావణ్ గారిని మరి అదే విధంగా శ్రావణ్ గారిని మీరు సుగాలి ప్రీతి కేసును మధ్యలో వదిలేయకండి అని అడగడానికి వచ్చాను. రెండవది ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చాను. నేను మొన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టిన వీడియోని చూశాను. మరి దాంట్లో క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి, విమర్శించండి, మాకు మర్యాద ఇచ్చి మాట్లాడండి అని చెప్పడం జరిగింది. మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మర్యాదగానే మేము మాట్లాడుతున్నాం, మర్యాదగానే ప్రశ్నిస్తున్నాం, మర్యాదగానే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఏ స్పందన లేని ఈ కూటమి ప్రభుత్వం, ఒకవేళ నిజంగా స్పందన ఉండింటే మరి నా సుగాలి ప్రీతికి న్యాయం జరిగేది. కానీ ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేదనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకొక విషయం ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారి మీద ఎన్ని మర్డర్ కేసులు రిజిస్టర్ అయ్యాయి, ఎన్ని మరి రేప్ కేసులు రిజిస్టర్ అయ్యాయి, మరి ఎన్ని కిడ్నాప్ కేసులు రిజిస్టర్ అయ్యాయి చెప్పండి. మీరు గత 5 రోజులుగా పోలీసు యంత్రాంగాన్ని మొత్తము 4 జిల్లాల ఎస్పీల దగ్గర నుంచి 4 జిల్లాల కానిస్టేబుల్ దగ్గర నుంచి దాదాపుగా 500 మంది పోలీసుల యంత్రాంగాన్ని, ప్రభుత్వాలని గజగజగజ మీరు వణికిస్తూ రాత్రింబగళ్ళు తిండి తిప్పలు లేకుండా మరి రావణ్ గారిని గత 5 రోజులుగా రోజుకొక కేసు, రోజుకొక అరెస్టు, రోజుకొక బెయిల్, ఈ విధంగా మరి 5 రోజుల నుంచి కూడా మీరు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మీరు ఈ ప్రజాధనాన్ని రమారమి మరి ఈ రోజు నాకు వీడియో చూశాను. మరి శ్రావణ్ గారు చెప్పారు దాదాపుగా 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా ఖర్చు పెట్టారు రావణ్ గారిని రిమాండ్ పంపడానికి అని. మరి ఇంత ప్రజా డబ్బుని మీరు దుర్వినియోగం చేయడానికే మిమ్మల్ని మేము పవర్లోకి తీసుకొచ్చాము. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మి ఓటేసి ప్రజలకు న్యాయం చేస్తారని, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని మీరు మాటిస్తే అవన్నీ నమ్మి జనాలు ఒరే ఒక వికలాంగురాల తరఫున నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు, మనం ఆయనకి ఒక మంచి స్థానం ఇవ్వాలని ప్రజలు నమ్మి మీకు ఓట్లేసి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆ డిప్యూటీ సీఎం హోదా ఇప్పటికి 2 సంవత్సరాలైనా సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు కూడా మీరు ఊసేలేదు. మీరు ఏదైతే రావణ్ గారిని ఒక రోజు అరెస్ట్, అదే రోజు బెయిల్, అదే రోజు మళ్ళీ ఇంకొక కేసు, ఇలా చేస్తున్నారు. మరి యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి ఇదే యంత్రాంగాన్ని, ఇదే పోలీస్ వ్యవస్థని, ఇదే మరి సుగాలి ప్రీతి ముద్దాయిల మీద మీరు చూపించారా? ఇంతవరకు కనీసం మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్క కానిస్టేబుల్ అయినా, కనీసం ఎస్పీని కాదు కానీ ఒక్క కానిస్టేబుల్ అయినా ముద్దాయిలను, ప్రీతి ముద్దాయిలను మీరు పిలిపించి విచారించారా? లేదు. కానీ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని ప్రశ్నిస్తుందని, సుగాలి ప్రీతి కేసు పదే పదే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని, మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ ప్రశ్నను ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ఇంత కక్షపూరితంగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు మీరు నాకు మాట ఇచ్చి మర్చిపోయారు? సుగాలి ప్రీతి కేసు అన్నారు, మరి ఏదండి సుగాలి ప్రీతి కేసు ఇప్పటి వరకు? ఎందుకు ఈ వివక్షత చెప్పండి. మీరు ఇదే ఇంట్రెస్ట్ నా కూతురు సుగాలి ప్రీతి కేసు ముద్దాయిలో మీరు చూపించుకునింటే 10% ఈ పాటికి ముద్దాయిలు దొరికేవారు. అదేవిధంగా చిన్న పిల్ల జ్ఞానేశ్వరి విషయంలో కూడా మీరు ఈ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి ఉంటే ఆ తల్లి కన్నీళ్లు కూడా ఆపేవారు. మీరు అదేవిధంగా మరి ఇంకొక తల్లి ఎన్కౌంటర్ అయినారని, లాకప్ డెత్ అయ్యారని, ఆ తల్లి కన్నీళ్లకు కారణం ఈ కూటమి ప్రభుత్వమే. నిజంగా ఒక మహిళ కన్నీళ్లు ఎంతవరకైనా ఏ రాజ్యానైనా కూల్చేస్తారనే విషయం మీకు తెలుసు. ఈ తల్లుల ఏదైతే సుగాలి ప్రీతి తల్లి అయిన నేను గాని, గాదే వెంకటకృష్ణ గాని, మరి ఆ తల్లి గాని, మరి తునిలో చిన్నారి ఆ తల్లి కన్నీళ్లు గాని
ఈ ముగ్గురి తల్లి కన్నీళ్లలోనే మీ కూటమి ప్రభుత్వానికి పతనం అనేది స్టార్ట్ అయిందని నేను చెప్తా ఉన్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గనక బర్నింగ్ కేసెస్ ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో, అవన్నీ వదిలేసి మీరు కేవలం నిజంగానే ఏదో చెప్పడానికి రావట్లేదు, నిజంగా మరి ఒక ప్రశ్నించే మరి రావణ్ గారి మీద మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ కానివ్వండి, లేకపోతే కక్షపూరితం కానివ్వండి, ఇదే ఇంట్రెస్ట్ బర్నింగ్ కేసెస్ చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. మీరు వాటి మీద దృష్టి పెట్టి మీరు వాటి మీద సమస్యలను మీరు తీరిస్తే గనక ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మీరు సుగాలి ప్రీతి కేసుకు వచ్చేలోపు పోలీస్ శాఖ నాది కాదు అంటారు, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు అంటారు. మరి ఈ లా అండ్ ఆర్డర్ మీ చేతిలో లేనప్పుడు, ఈ పోలీస్ వ్యవస్థ మీ చేతిలో లేనప్పుడు, మరి రావణ్ గారి మీద మీరు ఏ విధంగా మీరు 5 రోజుల నుంచి కక్షపూరితంగా చేస్తున్నారు? వేరే కేసులలో అన్నిట్లో మీకు పవర్ తీసేసుకుంటున్నారు. ఒక్క సుగాలి ప్రీతి కేసుకు వచ్చేలోపు మీ పవర్ ని పక్కన పడేసి నా చేతుల్లో ఏం లేదని చేతులు ఎత్తేసి మీరు కేసుకి ఏం చేయలేనని చెబుతూ మరి మీరు తిరిగి నా మీద మాటల దాడి చేపిస్తున్నారు. మీ జన సైనికులతో, మీ జన వీర మహిళలతో, మరి అదేవిధంగా మీ వెల్ విషెస్ తో, మీ మినిస్టర్లతో, మీ ఎమ్మెల్యేలతో నా వికలాంగర, నా హ్యాండిక్యాప్నెస్ ని, నా బాడీ షేమింగ్ ని, నా కులాన్ని కూడా మీరు ఆఖరికి షేమ్ చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, నిజంగా ఒక హ్యాండిక్యాప్ పోరాటం చేస్తే ఎలా ఉంటుందో, ఒక తల్లి కన్నీటి బాధ ఎలా ఉంటుందో మీరు వచ్చే 2029లో ఎన్నికల్లో చూడండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీకు చిత్తశుద్ధి ఉందంటే మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, అయ్యా నేను సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోకుంటే నన్ను అందరూ రియల్ హీరో అంటారు, నేను రియల్ హీరో కావాలంటే సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయాలని చెప్పండి. కానీ మీరు అది చెప్పట్లేదు. రావణ్ గారిని అరెస్ట్ చేయాలి, రావణ్ గారిని ఎటువంటి పరిస్థితుల్లో రిమాండ్ చేయాలి, రిమాండ్ చేస్తే గానీ మీకు నిద్ర పట్టేటట్లేరు పవన్ కళ్యాణ్ గారు. సాధించారు కదా, ఈ రోజు మీరు దేశద్రోహం కేసు పెట్టి అన్యాయంగా రావణ్ గారిని మీరు రిమాండ్ చేయబోతున్నారని మాకు తెలిసింది. సాధించారు కదా, ఈ రోజు హ్యాపీగా మీ యంత్రాంగాన్ని అంతా రెస్ట్ తీసుకోమని చెప్పండి. మీరు కష్టపడింది దీనికే కదా పవన్ కళ్యాణ్ గారు. 2019 నుంచి 2024 వరకు మీరు నాతో కలిసి సుగాలి ప్రీతి కేసు కోసం ఎన్నో ర్యాలీలు చేశారు, ఎన్నో మాటలు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో ఎన్నో మాటలు మాట్లాడారు. మరి అలా ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకొని ఉంటే మీ మీద ఎన్ని కేసులు ఉండాలి, మీరు ఎన్నిసార్లు రిమాండ్ పోయి ఉండాలి, నా మీద ఎన్ని కేసులు ఉండాలి, నన్ను ఎన్నిసార్లు రిమాండ్ చేయాలి. అయితే ఒకటి పవన్ కళ్యాణ్ గారు గమనించాల్సినది, ప్రశ్నించండి అన్నారు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేక మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇలా కక్ష సాధింపులకు మీరు దిగకూడదు. కళ్యాణ్ గారు అధికారి పక్షంలో ఉన్నారు, మీదే పవర్, సెంట్రల్ లో కూడా మీదే పవర్, స్టేట్ లో కూడా మీదే పవర్. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. కానీ ఒక సుగాలి ప్రీతి కేసులో మాత్రం మీరు అనుకోవట్లేదు, మిగతా అన్ని కేసులు అనుకుంటున్నారు. ముఖ్యంగా సుగాలి ప్రీతి కేసును మీరు గాలి కొదిలేసిన తర్వాత ఏదైతే రావణ్ గారు ప్రతి క్షణం ప్రతి వీడియోలో సుగాలి ప్రీతికి, ఏ ఇంటర్వ్యూలో తీసుకున్నా కూడా సుగాలి ప్రీతికి ఎలా న్యాయం చేయాలని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆయన మీద ఇంత కక్ష సాధింపు మీకు. అదేవిధంగా నేను గన్నవరానికి ఇక్కడ వచ్చేటప్పుడు నేను ఒక 2 వీడియోస్ చూడడం జరిగింది. 2023లో ప్రతిపక్ష నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నా కూతురు సుగాలి ప్రీతి కేసుల్లో ఎంతో బాధపడి, చంపేసిన ఆ వెధవలకు ఆడపిల్లలు లేరా, చంపేసిన అధికారులకు ఆడపిల్లలు లేరా, ఇలాంటి సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్న మాటలు మీరు అన్నారు. నా కూతురు కడుపు నిండా మరి వీర్యం ఉంది అని ఎంతో బాధపడి మీరు చెప్పి డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకొక వీడియో పెట్టారు, ఏమని, అసలు డిఎన్ఏనే లేదు, అసలు రిపోర్ట్లన్నీ తారుమారయ్యాయి, నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు, నేను ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయలేను కదా అని మీరు సింపుల్ గా తప్పించుకునే ప్రయత్నం చేశారు. నిజంగా మీ మీద ఈరోజు ఇదిగోండి గన్నవరం పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇస్తున్నాను. మీరు నాకు మాట ఇచ్చారు, 2019 నుంచి 2024 వరకు కూడా మీరు సుగాలి ప్రీతి కేసుకి ఫస్ట్ సంతకం అన్నారు, మాట ఇచ్చారు, మోసం చేశారు. కాబట్టి మీ మీద ఎందుకు చీటింగ్ కేసు పెట్టకూడదు నేను? అదేవిధంగా ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు అన్నారు. మరి ఏ ఆధారంతో మీరు నా సుగాలి ప్రీతి కేసు మరి కేసు విషయంలో ఎవిడెన్సెస్ లేవన్నారు?
మీకు చూపించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదా, మీకు చూపించిన సైటాలజీ రిపోర్ట్ లేదా, మీకు చూపించిన హిస్టోపాథాలజీ రిపోర్ట్ లేదా, మీకు చూపించిన సెంట్రల్ డిఎన్ఏ టెస్ట్ లేదా? ఇవన్నీ పెట్టుకొని కూడా మీరు ఎలా ఎవిడెన్సెస్ లేవన్నారు అంటే దీన్ని బట్టి ముద్దాయిలకు మీరు ఎంత వత్తాసు పలుకుతున్నారో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. దాని మీద కూడా నేను మీకు ఎందుకు మీ మీద కేసు పెట్టకూడదు చెప్పండి. అదేవిధంగా మరి గన్నవరం పోలీస్ వాళ్ళని కూడా నేను విన్నవించుకుంటున్నాను. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సంతకం సుగాలిప్రీతి కేసు మీద అన్నారు. ఆ పెన్ను ఎక్కడో పడిపోయింది, అది కర్నూల్లో మరి ముద్దాల ఇంట్లో ఉందో మరి ఎక్కడ పడేసుకున్నారో ఆ పెన్నును దయచేసి మీరు వెతికి మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఆ పెన్నుతో నా సుగాలిప్రీతి కేసు మీద సంతకం పెట్టి నాకు న్యాయం చేయమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజంగా ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో రగిలిపోతున్న కేసెస్ చాలా ఉన్నాయి, వాటి మీద మీరు శ్రద్ధ చూపించండి. ముఖ్యంగా మీ ప్రభుత్వంలో జరిగిన నా కూతురు సుగాలిప్రీతి కేసు అన్యాయంని మీరు బయటికి తీయండి, ఆ ముద్దాలకు శిక్షించండి. సార్, తల్లిదండ్రులమైన మేము నా కూతుర్ని పోగొట్టుకుంటే నా కళ్ళ ముందరే ముద్దాయిలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సార్, మిమ్మల్ని తిట్టిన వాళ్ళైతే కనుక జైల్లో రిమాండ్లో ఉండాలి, వేరే ఆడపిల్ల మాన ప్రాణాలు తీసేసిన ముద్దాయిలు మాత్రం స్వేచ్ఛగా తిరగాల. ఇదే ఈ కూటమి ప్రభుత్వం కోరుకుంటున్న న్యాయమా చెప్పండి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి మరొకసారి నేను చెప్తానని విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరు ఏదైతే రావణ్ గారిని అరెస్ట్ చేయాలి, రావణ్ గారిని రిమాండ్ చేయాలి అని చూపిస్తున్న ఈ శ్రద్ధలో ఒక్క 10% నా కూతురికి జరిగిన అన్యాయం. సార్, 14 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళిన నా కూతురు సార్, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే నా కూతురు మాన ప్రాణాలు తీసేశారు సార్. ఇట్లా బాధపడితేనే కదా సార్ మీరు నా కూతురికి న్యాయం చేస్తా అన్నారు. ఇక్కడ సార్ న్యాయం ఎక్కడ చెప్పండి? న్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం మీద న్యాయం జరుగుతుందా, న్యాయం మీద అన్యాయం జరుగుతుందా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కూడా నేను ఒకటే అడుగుతున్నాను, మీరు చెప్పారు ప్రశ్నించండి, ఎదిరించండి అని, నాకు అవి రెండు చేత కాదు, నేను అడుగుతున్నాను. న్యాయం చేస్తా అన్నారు, న్యాయం చేయండి. మీరు ఎప్పుడు న్యాయం చేస్తారు, ఎలా న్యాయం చేస్తారు అనేది మీకు బాగా తెలుసు. కాబట్టి నా కూతురు విషయంలో దయచేసి న్యాయం చేసి ఇప్పటికైనా నా కడుపు కోతను తగ్గించండి. రేపు నెల ఆగస్టు 19 వస్తే నా కూతురు నాకు దూరం అయ్యి కరెక్ట్గా 10 సంవత్సరాలు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ పిల్లలకు 2 రోజులు కనిపించకుండా పోతే మీరెంత బాధపడతారో, 10 సంవత్సరాల నుంచి నా కూతురు నాకు కనిపించకుండా పోతే దానికంటే డబల్గా నేను బాధపడుతున్నాను. నా కూతురు తిరిగి వస్తుందని నేను ఈ పోరాటం చేయడం లేదు. ఇంకొకరి చేతిలో ఇంకొక సుగాలిప్రీతి కాకూడదు, ఇంకొకరి చేతిలో ఇంకొక సుగాలిప్రీతి వాళ్ళ తల్లి బాధ ఇంకెవరికి రాకూడదని చేస్తున్నాను. ఇదే పోరాటం మీరు మెచ్చుకొని నీ పోరాటానికి నేనుంటానమ్మా అని చెప్పి నువ్వే నా హీరో అన్నారు, నీకోసమే పార్టీ పెట్టా అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న పనులేంటి? నిజంగా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ నా బాధను, నా ఆవేదను చూసి నాకు న్యాయం చేయండి. నా కేసులో నా సుగాలిప్రీతికి చంపిన ఆ మానవ హంతకులను మీరు శిక్షించండి చట్ట ప్రకారం.